ఆస్పిరెంట్ నే ఇప్పుడు దేశంలో ఎక్కడ లేని విధంగా 3.8 ఉన్న లాంగ్ జంప్ లో 4 మీటర్లు పెట్టారు. 5.6 ఉన్న షార్ట్ పుట్ లో 6 మీటర్లు పెట్టారు. ఆర్మీలో కూడా ఆర్మీ రిక్రూట్మెంట్ లో కూడా లేని విధంగా ఇక్కడ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు బ్రదర్. ఇంత ముందు 5 ఈవెంట్స్ ఉండే 5 ఈవెంట్స్ లో ఏమైనా 3 క్వాలిఫై అయినా కూడా మెయిన్స్ రాసుకోవడానికి అవకాశం ఉండే. ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఎవరైతే 3టికి 3 క్వాలిఫై అవుతారో వాళ్ళని మాత్రమే మెయిన్స్ కి తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ఆ కారణంగా ఈ రోజు 1,00,000 మంది విద్యార్థులు నష్టపోతున్నారు బ్రదర్. యాక్చువల్ గా నిన్న మేము ప్రగతి భవన్ ముట్టడి పెట్టుకుంటే ఊర్ల నుంచి వస్తున్న వాళ్ళని బ్రదర్ ఎక్కడ వాళ్ళని అక్కడే పట్టుకొని ఎక్కడ నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా మా మీదనే ఫోకస్ చేసి మమ్మల్ని ఎక్కడ బయటికి రాకుండా పట్టుకున్నారు. ప్రగతి భవన్ చుట్టుముట్టు 2-3 కిలోమీటర్ల చుట్టూ కూడా ఒక్కరు కనుక మేము పర్సనల్ గా ఏదైనా పని మీద వెళ్తున్న వాళ్ళని కూడా పట్టుకొని వ్యాన్లో వేసి తీసుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. నిన్న అయితే మేము మమ్మల్ని ఎంతో ఎక్కడెక్కడ దొరికిన వాళ్ళందరూ కూడా పట్టుకొని ఘోరంగా మేము మామూలుగా వెళ్తూ కూడా పట్టుకొని ముట్టడి చేశారు. మాకు సిపిఐ పార్టీ తరఫు నుంచి కూడా మాకు మద్దతు లభించడం వల్ల మాకు ధైర్యంగా ఉంది. ఈ విషయం ఇది మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఇప్పటి వరకు కూడా ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు, మేము బోర్డు చైర్మన్ కు మాత్రమే. ఇంత ముందు ఇలాంటి సమస్యలు ప్రభుత్వం మాకు ఎన్నో పరిష్కరించింది. రిజర్వేషన్ లో విషయం కూడా ముందు బోర్డు ఇదే వైఖరి చూపిస్తే ప్రభుత్వం కేసీఆర్ గారు స్పందించి మాకు ఎమ్మడే న్యాయం చేశారు. ఈ విషయం మీద కూడా మాకు కేసీఆర్ గారు న్యాయం చేశారని పూర్తి నమ్మకం మాకుంది. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కేవలం బోర్డు చైర్మన్ కు మాత్రమే. ఈ విషయము ఇంకా ఏది నిఘా వర్గాలు కేసీఆర్ దృష్టికి ఇంత తొందరగా తీసుకెళ్లి వాళ్ళకి ఎంతో వివరంగా చెప్తే ఆ పరిష్కారాన్ని కేసీఆర్ గారు అంత తొందరగా నెరవేరుస్తారని మా సమస్యను తీరుస్తారని భావిస్తున్నాం బ్రదర్. ఎంత శాంతియుతంగా మా సమస్యలను తీరిస్తే అంత మంచిది కేసీఆర్ కానీ ప్రభుత్వానికి కానీ. ఎందుకంటే రోజుకొక అభ్యర్థి చొప్పున మరణిస్తుంటే ఈ ప్రభుత్వం వైఖరి కానీ ఈ చైర్మన్ వైఖరి కానీ ఎటు వెళ్తుంది? ఎవరిని మా సమస్యలు మేము మనుషులం కదా, తెలంగాణ బిడ్డలం కదా. ఇంతమంది ఈ రోడ్ల మీదకి ఎందుకు ఎక్కుతామన్నా? మా కుటుంబాలకు మీరు ఆధారంగా మాకు అండగా ఉండాలి. కానీ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? తెలంగాణకు ముందు రాకముందు ఆంధ్ర వాళ్ళు ఎలా అయితే ప్రవర్తించారో ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే ఈ తెలంగాణలో ఉన్న ఆంధ్ర అధికారి అయిన మన బోర్డు చైర్మన్ కానీ అదే రకంగా ఆయన వైఖరి కనిపిస్తుంది. ఇప్పుడు అన్న ఇది అయిపోయినాక మా మెయిన్ ఏంటంటే మా అభ్యర్థులకు 1600 బాయ్స్ 800 గర్ల్స్ రన్నింగ్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులందరికీ మెయిన్స్ లో అవకాశం కల్పించాలి. ఇది మాది ముఖ్యమైన డిమాండ్, ప్రధానమైన డిమాండ్. అందరూ క్వాలిఫై అయ్యారు, ప్రతి ఒక్కరు క్వాలిఫై. నేను 625 కొట్టినా అన్న, 625 రన్నింగ్ కొట్టినా. యాక్చువల్ నేను వెయిట్ ఒక 80 kgs దాకా ఉండే. రన్నింగ్ చేసి ముఖాలు చిప్పలు అరిపోయేంత వచ్చింది. డైలీ ఒక 10-20 కిలోమీటర్స్ దగ్గర 10 కిలోమీటర్లు అయితే కళ్ళు మూసుకొని పొద్దున ఈవినింగ్. మేము రిలీజ్ కోసం ఒక 3 నెలలు, ఈవెంట్స్ కోసం ఒక 3 నెలలు. మాది కామారెడ్డి డిస్ట్రిక్ట్ ఇందిరాగాంధీ స్టేడియం, అది ఎంత మన స్టేట్ లోనే లేదు. అలాంటి స్టేడియం, అంత వరస్ట్ స్టేడియంలో గ్రౌండ్ లో ట్రాక్ లో కూడా రాళ్ళు బీళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళని కూడా తవ్వుకొని మేమే సెట్ చేసుకొని మళ్ళీ లాంగ్ జంప్ కోసం ఒక్కోళ్ళన్నా మీరు వచ్చి ట్రయల్ వేసిరా, వీళ్ళు దుంకుతారా అని ఇష్టం ఉన్నట్టు పెంచేస్తారు. ఎవరు దుంకుతారు? మీరు దుంకి చూపండి. మీకు అవకాశం ఇవ్వకపోవడానికి కారణం అవకాశం మాకు తెలియదు అన్న. అది ప్రభుత్వం నుండి ఒత్తిడి వల్లనా లేకపోతే ఈ మన చైర్మన్ గారి వైఖరి అట్లనే తెలీదు. ఆయన ఆంధ్ర వాళ్ళని తెలంగాణ వాళ్ళ మీద కక్ష చూపించాలని అలా చేస్తుండో మాకు అర్థం కావట్లేదు. 50% ఆల్మోస్ట్ 58% క్వాలిఫై అయ్యారని తప్పుడు లెక్కలే. ఆయన ఏదైతే మేము ఉద్యమాన్ని ఉద్ధృతం మొన్న 31st రోజు మేమైతే అక్కడ చేసినప్పుడు ఆఫీస్ లో కానీ తీసుకొని కూర్చోబెట్టారు, అరెస్ట్ చేసారు. ఆ రోజు వెంటనే తెల్లారి ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండు. ఈవెంట్స్ కాకముందే నువ్వు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తావు, ఎట్లా తెలుస్తుంది నీకు పర్సెంటేజ్ ఎంత అని? మళ్ళీ అది అయిపోయినాక 7th రోజు ప్రెస్ క్లబ్ లో ఏదైతే మేము చేసుకున్నామో అది జస్ట్ నిరసన తెలుపుతామని 1 గంట 2 గంటలు మా అశోక్ సార్ను మా అందరికీ అండగా ఉండే అశోక్ సార్ని అరెస్ట్ చేశారు. ఆయన మీ ఇష్టం ఉన్న ఒక మాకు డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి యాంటీ లేదు, ప్రభుత్వం నుంచి యాంటీ లేదు. మా చైర్మన్ ఆయన ఆంధ్ర వ్యక్తి కావడం వల్ల తెలంగాణలో వాదులను ఇలా అణిచితొక్కాలి, నిరుద్యోగ యువతులను మనం పైకి రాకుండా చూడాలని ఆయన ఆ కక్షతో చేస్తుండే. మాకైతే సమాజ్ అయితే లేదు అన్న. అయ్యో స్లోగన్స్ ఇచ్చి బయటకు వచ్చి ఒరి నా గొంతే పోతుంది. ఈ రోజు నిన్న ఒకైనా చనిపోయింది, మొన్న ఒకైనా చనిపోయిండు. మాకు జస్టిస్ అనేది వస్తుందా రాదా మాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మాకు మెయిన్స్ లో కనుక అన్న ప్రభుత్వానికి ఆయన చైర్మన్ గారికి ఒకటే చెప్తున్నాం, మెయిన్స్ లో కనుక మాకు అవకాశం కల్పించకపోతే ఈ తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని తలపిస్తుంది. అంతకన్నా పెద్ద ఎత్తున ఉద్యమం పోరాడతాం. ఉద్యమంలో ఒక్కొక్కరు అక్కడ అప్పుడు 12,000 మంది 1,200 మంది అమరులేరు. ఇప్పుడు అంతకన్నా పెద్ద ఎత్తున అమరులు అవ్వడానికి కాదు, ఒక్కొక్కరిని అవసరమైతే తర్వాత మా ప్రణాళిక చాలా పెద్ద ఎత్తున ఉంది. ఇప్పటికీ అంతమయ్యేది కాదు. మేము ఒక్కడే చెప్తున్నాం, అంత పెద్ద ఎందుకు? శాంతియుతంగా నువ్వు పరిష్కరించుకొని మాకు ఇప్పటికైనా కేసీఆర్ పండుగ ఫామ్ హౌస్ లో కళ్ళు తెరిచైనా ఇప్పుడైనా మా నిరుద్యోగ యువత చూడు, లేకపోతే నువ్వు తక్షణమే తర్వాత మీరు చాలా అన్న ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. కేసీఆర్
ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి బిడ్డ. మేము చెప్తున్నాము, ఒక్కొని కాదు, నేను ఇతన్ని కాదు, నా ఒక్కొని సమస్య కాదు, నా కుటుంబం సమస్య కాదు. ఇప్పుడు నేను కాదు, 1,00,000 మంది అభ్యర్థులు ఉద్యోగం కొడితే 1,00,000 కుటుంబాలు బాగుపడతాయి. రేపటి తరానికి ముందుకు ఉంటుంది. కేసీఆర్ మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా చైర్మన్ గారు కూడా విన్నపిస్తున్నాము. తొందరగా మాకు సమస్యను పరిష్కారం చేయించి వేయించుకు అవకాశం కల్పించాలి తప్పకుండా. ఇదే మా ప్రధానమైన డిమాండ్. నిన్న ప్రగతి భవన్ కు ముట్టడికి మన కార్యక్రమానికి పిలిపిస్తే 2 రోజుల నుంచే ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం 2 రోజుల నుంచి అరెస్టుల పర్వానికి తెరదీసింది. ఇవాళ మొన్నటి నుంచి సాయంత్రం నుంచే అరెస్టులు కొనసాగిస్తా ఉన్నారు. విద్యార్థి యువజన నాయకులు ఇళ్లలో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులను కూడా పోలీస్ స్టేషన్ కు తీసుకుపోవడం జరిగింది. ఇక్కడున్న మిత్రుడు మాసంపల్లి అరుణ్ కుమార్, ఆయన ఇంటి దగ్గర లేకపోతే వాళ్ళ తండ్రిని తీసుకుపోయి అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లో పెట్టారు. అదే విధంగా మెట్టుగూడలో సుశీల్ అనే ఒక యువజన నాయకుడు ఇంటి దగ్గర లేకపోతే వాళ్ళ అన్నను తీసుకుపోయి చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో పెట్టారు. అదే విధంగా అనేక మంది అమ్మాయిలను కూడా అక్రమంగా ర్యాష్ గా అరెస్ట్ చేశారు. ఇవాళ మేము ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒకవైపు కేంద్రంలో రాజ్యాంగ వ్యతిరేక పాలన నడుస్తుంది, కేంద్రం సరిగా పరిపాలిస్తలేదని నీతి వాక్యాలు వల్లించే మీరు మీ రాష్ట్రంలో ఇవాళ మీరు పరిపాలిస్తున్నారా, పోలీసులతో పరిపాలిస్తున్నారా? ఇవాళ సమాధానం చెప్పాలి. ఇవాళ మీ పరిపాలనలో తెలంగాణ ఒక పోలీసుల రాజ్యంగా మారిపోతా ఉన్నది. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తా ఉన్నారు. ఇవాళ విద్యార్థి నాయకులు లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కూర్చోబెట్టమని ఏ చట్టం చెప్తా ఉన్నది? ఇదేనా మీ పరిపాలనని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు 7 మార్కులు కల్పమని తీర్పిస్తే కూడా ఇవాళ మీరు ఇంతవరకు 7 మార్కుల మీద మీరు నిర్ణయం తీసుకోలేదు. ఇవాళ హైకోర్టు నిర్ణయాన్ని అమలు పరచని మీరు ఇవాళ దేశ రాజకీయాల్లో పోయి ఏం ఉద్ధరిస్తారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా తెలంగాణ రాష్ట్రం కోసం 1,200 మంది బిడ్డలు ప్రాణత్యాగం చేసి తెలంగాణ మనందరం సాధించుకుంటే ఇవాళ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఆంధ్ర అధికారైన శ్రీనివాసరావును తీసుకొచ్చి ఇక్కడ చైర్మన్ గా పెట్టి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన చరిత్ర ఇవాళ మీది కాదా అని ఈ సందర్భంగా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ విద్యార్థులు, యువకులు, ఇవాళ ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఇక్కడైనా మమ్మల్ని చర్చలకు పిలవండి. వీళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఆలోచన చేయండి. ఇవాళ రాష్ట్రంలో ఏ సమస్యలు పరిష్కరించండి మీరు ఇవాళ దేశంలో ఏ ముఖం పెట్టుకొని ఇవాళ దేశ రాజకీయాలు వెళ్తారని ఈ సందర్భంగా మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే రన్నింగ్ లో క్వాలిఫై అయిన ప్రతి అభ్యర్థికి మెయిన్స్ ఎగ్జామ్ కు అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు. బ్రదర్, ఏంది ప్రధానంగా మీరు ఎక్కడ చూసినా కూడా ధర్నాలు చేస్తా ఉన్నారు, ప్రభుత్వం మాత్రం స్పందించట్లేదు. సో ఎట్లాంటి మద్దతు ఉంది, ఏంది మీ కార్యాచరణ ఏంటి అన్న? ఇప్పుడు మాకైతే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మాకు మద్దతు చేస్తుంది అన్న, మద్దతు ఇస్తున్నారు అందరూ. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా మేము కూడా అందరము న్యాయబద్ధంగానే పోరాటం చేస్తున్నాం, కానీ ఎక్కడ శాంతియుతంగానే చేస్తున్నాం, కానీ ఎక్కడ ఏమి డిస్క్రిమినేట్ చేయకుండా గవర్నమెంట్ సొమ్మును ఏమి ముప్పాలు చేయకుండా మేమేం ఖరాబ్ చేయట్లేదు. గవర్నమెంట్ సొమ్ము మేము శాంతియుతంగా అడుగుతున్నాం. 600 కొట్టిన వాళ్ళకి మెయిన్స్లో ఛాన్స్ చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం అన్న. అంతకుమించి మా డిమాండ్స్ ఏం లేవు. ఇప్పుడు మేము అన్ని పోస్టులు కూడా అడుగుతలేము. సివిల్ మీకు ఛాన్స్ ఇవ్వకపోవడానికి కారణాలు ఏమున్నాయి? ఛాన్స్ ఇవ్వడానికి కారణాలు అంటే ఏం లేవన్న. ఇప్పుడు ఆల్రెడీ ప్రెస్ నోట్ వచ్చేసింది. 1,00,000 మంది క్వాలిఫై అయ్యారు, 1,50,000 మంది క్వాలిఫై అవుతారు అని చెప్పి ఇచ్చేసారు ప్రెస్ నోట్. ఇప్పుడు మేమేం అడుగుతున్నామో, మేము న్యాయబద్ధంగానే మీరు ఓన్లీ మాకు 600 ఒకదానికి మార్క్స్ పెట్టారు, 100 మార్క్స్ దానికే పెట్టారు కాబట్టి మేము దానికి మంచి ప్రాక్టీస్ చేసుకున్నాం. లాంగ్ జంప్ కూడా పోయినసారి ఎట్లుండే అంటే దుంకిన తర్వాత ఎంత దుంకిరో అని చెప్పి కొలిచిన తర్వాతనే మాకు ఇచ్చేవాళ్ళు. 600 క్వాలిఫై అయ్యారు, జస్ట్ లాంగ్ జంప్ లో డిస్క్వాలిఫై అయినామన్నా. వచ్చింది మా టేక్ ఆఫ్ దగ్గర పోయిందని చెప్పి నేను 3 times దుంకాను. 3 times లైన్ అవుతా దుంకినా. పీటీ వచ్చేసి నువ్వు టేక్ ఆఫ్ దగ్గర పోయినావు అన్నాడు. లాస్ట్ టైం కూడా దుంకినా కానీ మట్టి తాడు మీద పడడం వల్ల నువ్వు ఇసుక ఫౌల్ అయినా అని చెప్పి అక్కడ ఇవ్వలేదన్న. 3.8 ఉన్నప్పుడు బాగుండేది. 3.8 ఉన్నప్పుడు బాగుండే. అక్కడ రూల్ ఏంటంటే ఎంత దుంకినో కొలిచి దుంకిన తర్వాత మీరు ఇంత దుంకిరని చెప్పి రాసి ఇచ్చేవాళ్ళు. కానీ ఈసారి అట్లా పెట్టలేదు. టేక్ ఆఫ్ దగ్గర నుంచి తాడు పెట్టి ఆ తాడవతలే దుంకాలి మీరు. ఆ దుంకనే క్వాలిఫై అని రూల్ పెట్టారన్న. మేము అడుగుతుంది ఏంటంటే లాస్ట్ టైం ఎందుకు 3.8 పెట్టారు కదా, ఇప్పుడు అదే రూల్ తీసుకొచ్చి కొలిచి మాకు ఎంత దుంకినామో మాకు ఇవ్వండి. ఇవ్వకుండా ఇప్పుడు మీరు ఎంత దుంకిన తర్వాత 4 పెట్టేసి మీ దాని వద్దలే పడుతున్నాయి క్వాలిఫై అయినా కరెక్ట్ కాదు. ఇంకోటి మీరు ఏంటంటే దానికి మార్క్స్ కూడా లేవన్నా. మార్క్స్ ఉంటేనన్నా మేము అని అనుకుంటే మార్క్స్ కూడా లేవు. ఓన్లీ రన్నింగ్ ఒకదానికే మార్క్స్ ఉన్నాయి. షార్ట్ పుట్ కి మార్క్స్ లేవు, లాంగ్ జంప్ కి కూడా మార్క్స్ లేవు. హైట్ విషయంలో కూడా గతంలో కంటే ఇప్పుడు కొంత అవకతవకలు జరిగినాయి అనే వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవం లాస్ట్ టైం హైట్ వచ్చిన వాళ్ళది ఈసారి హైట్ రావట్లేదు. ఎందుకట్లా?
అది సెన్సార్ తీసుకొచ్చి పెట్టారన్న, అది ఒక మెజర్మెంట్ స్కేల్ అనేది ప్రాబ్లం ఉందని చెప్పి చాలా మంది హైట్లో కూడా చాలా మంది డిస్క్వాలిఫై అయ్యారు అన్న. అది కూడా చాలా ఇబ్బంది ఉంది. హైకోర్టు కూడా దానికి తీర్పిచ్చింది, అందరినీ మళ్ళీ కొల్చాలని చెప్పి కూడా. ఇంకా గవర్నమెంట్ దానికి ఏం స్పందిస్తలేదు. మరి మీరు అయితే అనుకుంటారా అసలు మీ డిమాండ్స్ నెరవేరే ఛాన్స్ ఉందంటారా? ఇది 2-3 నెలల నుంచి మీరు నిరసన వ్యక్తం చేస్తారు అన్న. తప్పకుండా నెరవేరుతామని మేము అనుకుంటున్నాం అన్న. మాకు కేసీఆర్ సార్ మీద చాలా నమ్మకం ఉంది. మేమందరం ఒక పేద పిల్లలం అన్న. అందరం వచ్చి మేము ఇక్కడ కష్టపడి హాస్టల్లో ఉండి తిని, మా ఇంట్లో తల్లిదండ్రులు పైసలు పంపించి తిని ఇక్కడ ఉండి మేము మంచి చదువుకొని కష్టపడుతున్నాం అన్న. అందరం చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, ఖాళీ అయిపోయినాయి. ఈ ఒక లాంగ్ జంప్ వల్ల దేశంలో ఎక్కలేదన్న 4 మీటర్స్. మన ఓన్లీ తెలంగాణలో పెట్టిరన్న 3.8 ఉంది. మొత్తం తెలంగాణ మొత్తంలో ఆంధ్రప్రదేశ్ ఇండియా మొత్తంలో 3.8 ఉంది, కానీ ఓన్లీ మన తెలంగాణ ఒక్క దగ్గరనే 4 ఉందన్న. భవిష్యత్ కాల్చండి ఏంది? మీరు ప్రగతి భవన్ ముట్టడి కూడా అయిపోయింది. సో ఇక డిస్ట్రిక్ట్ వైజ్ కూడా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. సో ఇంకా భవిష్యత్తు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ డిమాండ్స్? అన్న ఇప్పటికైతే మేము ప్లాన్ చేయలేదు. మా ఈ యొక్క తెలంగాణ పోలీస్ రాష్ట్ర సంబంధించి వీళ్ళందరూ ఒక డిసైడ్ అయిన తర్వాత కార్యాచరణ మేము ప్రకటిస్తామన్నా. థ్యాంక్ యూ బ్రదర్. సో మొత్తం